రాజకీయ నాయకులు రకరకాల అబద్ధాలు చెప్పడం, అబద్ధాల చుట్టూ తిరగడం అనేది చాలా కామన్‌గా జరుగుతుండేటువంటి పరిస్థితి. వాళ్ళట్లా అబద్ధాలు చెప్పడం అనేది మనకి చాలా అలవాటు చేసేసారు మనకి. ఓవర్ ద డెకేడ్స్ 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకుడు నాకు అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా అనేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి, దౌర్భాగ్యపు మైండ్ సెట్‌లు మనం అయిపోయేలాగా వాళ్ళు గత దశాబ్దాలుగా చేసుకుంటూ వచ్చారు. గతంలో ఒక సంవత్సరం, సంవత్సరంన్నర క్రితం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మిస్సింగ్‌ల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు మనం చూసాం. అప్పట్లో చాలా పెద్ద రచ్చయింది. వాలంటీర్లు దీని వెనక ఉన్నారని. తనకు వద్ద కేంద్ర నిఘా సంస్థల నుంచి, అమిత్ షాకి సంబంధించిన వాళ్ళ నుంచి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం అప్పట్లో చూసాం. పవన్ కళ్యాణ్ దీని మీద చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం గాని, రకరకాలు చేశారు. నేను కూడా అప్పట్లో ఒక వీడియో చేశాను. నిజంగా పవన్ కళ్యాణ్ చెప్తుంది నిజమే అయితే ఆయన ప్రూఫ్స్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వానికో, జగన్ ప్రభుత్వానికో పవన్ కళ్యాణ్‌కి మధ్య జరిగేటువంటి గొడవ కాదు. ఇంతమంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారనేటువంటి అంశాన్ని మనం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. మనం ఆలోచించాల్సింది నిజంగా మిస్ అయ్యి అన్యాయం జరుగుతున్నటువంటి ఆ ఆడపిల్లల పట్ల. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది. ఏపీలో ఉన్నటువంటి ఆడపిల్లల ఇన్ఫర్మేషన్‌ని ఏపీ వాలంటీర్లు తీసుకెళ్ళి ఎవరెవరికో ఇస్తున్నారు. తద్వారా కొన్ని సంస్థలు ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు ఆయన చేయడం జరిగింది. అయితే 33,000 మంది ఆడపిల్లల వరకు ఏపీలో మిస్సింగ్ అయ్యారని, ఇందులో ఎంతో మంది హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందనేటువంటి ఆరోపణలు జగన్ అప్పట్లో చేయడం, పవన్ కళ్యాణ్ అప్పట్లో చేయడం, అది చాలా పెద్ద దుమారాన్ని రేకెత్తించడం మనకు గుర్తుంది. అయితే రీసెంట్‌గా పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇంకొకరు పార్థసారథి దేవత వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏపీలో 2019-24 మిస్సింగ్ కేసులెన్ని ఆడపిల్లలకు సంబంధించి అంటే ఓవరాల్‌గా మిస్సింగ్ కేసులు 44,000 మంది అయితే 44,680 మంది అయితే 44,032 మంది ఎవరిళ్ళకి వాళ్ళు పారిపోయిన వాళ్ళో, తప్పిపోయిన వాళ్ళో మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేసారు. అంటే దాన్ని బట్టి ఆ టైంలో పోలీసులు ఎంత సమర్థవంతంగా పనిచేశారో మీరు అర్థం చేసుకోవాలంటూ వైసీపీ మీడియా దీని మీద బాగా స్ప్రెడ్ చేస్తుంది. అట్లాగే మిగిలినటువంటి వాళ్ళు 600 ఆహ్, మిగిలినటువంటి 650 అట్లా అట్లా మిగిలారు. ఈ నంబర్ అందులో చాలా మంది ఆహ్, ఇంట్లో వాళ్ళని ఎదిరించి వేరే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేనటువంటి పెళ్లి వేరే వాళ్ళతో చేసిన ఇట్లాంటి కేసెస్ అంటే ఇందులో ఏ ఏ రకమైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ లేదు. అసలు పొరపాటున కూడా నేను అనట్లేదు గానీ, కేంద్ర సహాయ శాఖ మంత్రి మా బండి సంజయ్ ఇచ్చినటువంటి లెక్కలన్నమాట ఇవన్నీ. కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన. ఆయన ఇచ్చినటువంటి లెక్కల్ని ఓపెన్‌గా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు? దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు పచ్చి అబద్దాలన్నట్టుగా పార్లమెంట్‌లో లెక్కలు బయటకొచ్చినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకొని దాని మీద ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి ఆయన దానికి సమాధానం చెప్పాల్సుంటుంది. దాని గురించి ఆయన ఇప్పటివరకు మాట్లాడకపోవడం శోచనీయం. ఖచ్చితంగా దీని మీద బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిందే. మాట్లాడలేదు అంటే గనక ఆయన అప్పట్లో పచ్చి అబద్దాలు చెప్పారనే విషయాన్ని ఆయనే ఒప్పుకున్నట్లవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మొత్తం ఈ అంశం గురించి కామెంట్ చేయండి.